బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెళ్లారు. వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వారం రోజులుగా కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు బస చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భర్త కోసం కలెక్టరేట్ కు చేరుకున్నారు భువనేశ్వరి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, ప్రియా, ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇటు నివాసం నుంచి కూడా ఇటు వరద సహాయక ప్రాంతాలను కూడా పర్యటిస్తా ఉన్నారు. నిత్యం 24 గంటల సేపు కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ గా కలెక్టర్స్ ని ఏర్పాటు చేశారో అక్కడ కలెక్టర్స్ లో కూడా ఆయన నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే దాంతో పాటు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడున్న సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయనే తీరులను అక్కడున్న ఎవరైతే ప్రజలు బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దాంతో పాటు ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆయన వెళ్తా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు విజయవాడ నగరంలో సగభాగంలో కూడా ఉంటా ఉన్నాయి. ప్రతి ప్రాంతానికి ఏదైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీ లోపల కూడా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రజలకు పూర్తిగా అండదండలు ఇస్తుంది ప్రభుత్వం అనే భరోసాని కల్పించే విధంగా కూడా వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు వారం రోజుల నుంచి 8 రోజుల పాటు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే భువనేశ్వరి భార్య భువనేశ్వరి ఆయన యోగక్షేమాలను కూడా నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కు తరలించారో ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది వాతావరణం ఎదుర్కొన్నామని కూడా భువనేశ్వరి చెప్పడం జరిగింది. ఈ సమయంలోనే నిత్యం భర్త వెంటే భువనేశ్వరి ఉంటూ కూడా అక్కడ రివ్యూ మీటింగ్లు సెక్రటరియట్ లో పూర్తి చేసుకున్న తర్వాత కూడా తొందరగా చంద్రబాబు, ఎందుకంటే రివ్యూ మీటింగ్లు ఎప్పుడు కూడా దాదాపు అర్ధరాత్రి వరకు జరిగిపోయాయంటూ కూడా ఆందోళన ఇటు అధికారులు గతంలో వ్యక్తం చేసేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు పట్ల అట్లాగే భువనేశ్వరి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి భువనేశ్వరి ఇప్పుడు 8 రోజుల నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇంటికి కూడా రాకుండా వరద సహాయ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న దానిపై కొంచెం ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు స్వయంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ఆమె ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడ స్వయంగా ఆయన కోసం వేచి చూస్తూ కలిసి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.